హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. దాదాపు 48 చోట్ల లీడ్ లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ బీజేపీకి హ్యాట్రిక్ విజయం ఖాయమైందని చెప్పొచ్చు. అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ స్థానాల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఆధిక్యంలో ఉంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకున్న ఫలితాలు రాలేదు. సీనియర్లకు కూడా ఈ ఫలితాలు అంతుపట్టడం లేదు. బీజేపీ మరోసారి మైండ్ గేమ్ ఆడిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. తమను జనాలు తిరస్కరించలేదని అంటున్నారు. ఫలితాలకు సంబంధించి మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఫలితాలను ఎలా చూడొచ్చు? స్పందన ఒక విధంగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే జమ్మూ కాశ్మీర్ లో ఎట్లాగో ముందే తెలుసు బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సీట్లలో కాశ్మీర్ రీజియన్ లో బీజేపీకి ఏం లేదని తెలుసు. బట్ హర్యానా కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్ చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ గా మూడవసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. పైగా మూడోసారి అధికారంలోకి రావడం కంటే గతంలో కంటే ఎక్కువ సీట్లు రాబోతుంది. ఫస్ట్ టైం బీజేపీకి 47 సీట్లు వచ్చాయి. సెకండ్ టైం 41 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రకారం 49 సీట్లు బీజేపీకి కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 35. ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చౌతాలా పార్టీ, గతంలో చౌతాలా ముఖ్యమంత్రిగా ఉండేవారు, దానికి 1, బీఎస్పీ 1, ఇండిపెండెంట్లు 4. సో ఇది మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లు కాబట్టి 46 మ్యాజిక్ ఫిగర్. క్లియర్ గా ఒక 3 అటు ఇటు అయినా మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ పెద్దగా సర్ప్రైజ్ రాలేదు. కానీ హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఖాయం అనుకున్నారు. ఎక్కడ వాట్ వెంట్ రాంగ్ అన్నది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కాషాయ కలర్ లో ఉంది అంతా కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్న ప్రాంతాలు, బ్లూ కలర్ లో ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా గ్రీన్ కలర్ లో ఉన్నవి ఇండిపెండెంట్స్. సో ఈ విధంగా మనం చూద్దాం. ఒకసారి చూస్తే హర్యానా ఈస్ట్ పార్ట్ అంటే తూర్పు హర్యానా అంతా కూడా బీజేపీ ప్రభంజనం మనకు కనిపిస్తుంది. తూర్పు హర్యానా, వెస్టర్న్ హర్యానా కానీ లేకపోతే సెంట్రల్ హర్యానా అంతా కూడా, నార్త్ హర్యానా తర్వాత సెంట్రల్ హర్యానా అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈస్ట్ హర్యానా అంతా కూడా ఢిల్లీ సమీప ప్రాంతాలు, ఢిల్లీని ఆనుకొని ఉన్న ప్రాంతాలు. మనం ఒకసారి చూస్తే హర్యానాలో ఇక్కడ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నవి గురుగ్రామ్, ఫరీదాబాద్, అంటే సౌత్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా గురుగ్రామ్, ఫరీదాబాద్, తర్వాత సోనేపట్, పానీపట్, ఇవన్నీ కూడా ఢిల్లీకి అత్యంత సమీప ప్రాంతాలు. తర్వాత మనం దూరం చూసుకుంటే ఇక ఢిల్లీ నుంచి దూరం వెళ్తున్న కొద్దీ కర్నాల్, అంబాలా, చండీగఢ్, అంటే చండీగఢ్ అనేది నార్త్ లో వస్తుంది, అంబాలా, ఆ తర్వాత పంజాబ్ బార్డర్ లో ఉన్నదంతా కూడా వెస్ట్. సో పంజాబ్ బార్డర్ లో ఉన్న ప్రాంతం అంతా కూడా మనం చూస్తే గనక ఇదంతా కూడా పంజాబ్ బార్డర్ లో ఉన్న ప్రాంతం. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మనకు కనిపిస్తుంది. కానీ ఢిల్లీకి సరిహద్దులో ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా కాషాయం దళం తన కైవసం చేసుకుంది. ముఖ్యంగా గుర్గావ్ అంటే పూర్తిగా సిటీ. ఇప్పుడు నోయిడా ఏ విధంగా ఉందో ఢిల్లీ చుట్టుపక్కలంతా కూడా గుర్గావ్ గాని ఫరీదాబాద్ గాని పూర్తిగా అర్బన్ ప్రాంతం పూర్తిగా బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భివానీ ఈ ప్రాంతాల్లో కూడా మనకు బీజేపీ ప్రభంజనం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన మనం చూసుకుంటే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పానీపట్ గాని, సోనీపట్ గాని, తర్వాత గురుగ్రామ్ కానీ, ఫరీదాబాద్ గాని, ఇక్కడ పూర్తిగా బీజేపీ ప్రభంజనం ఈ జిల్లాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చూస్తే గనక సో ఎందుకు ఈ విధంగా జరిగింది మైక్రో అనాలిసిస్ ఇప్పుడు ఒకసారి లేటెస్ట్ గా చూద్దాం. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏం చెప్తుందో 49 బీజేపీ, కాంగ్రెస్ 35. బీజేపీకి 46 సీట్లు వచ్చినా చాలు, ప్లస్ ఇక్కడ 4 ఇండిపెండెంట్స్ ఉన్నారు. లాస్ట్ టైం 41 సీట్లు వచ్చినా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎందుకంటే ఐఎన్ఎల్డీకి 1 ఉంది, బీఎస్పీ 1 ఉంది, ఇండిపెండెంట్ 4 ఉన్నారు. ఇండిపెండెంట్లు ఎవరు గెలిస్తే ఆ పార్టీ వైపు వెళ్తారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ ఛాయిస్ బీజేపీ అవుతుంది. ఈ రిజల్ట్ ఏమైనా తారుమారు అయ్యే అవకాశం ఉందో మనం చూద్దాం. ఎందుకంటే హర్యానా 1.5 కోటి పాపులేషన్ కలిగిన స్టేట్.
ఇక్కడ పెద్దగా మెజార్టీస్ కూడా ఉండవు. 5,000 మెజార్టీ వస్తే పెద్ద మెజార్టీ కింద లెక్క. సో బీజేపీ విక్టరీ మార్జిన్ చూస్తే మనం 12,000, 3,900, 1,000 లోపు మార్జిన్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం. 1,000 లోపు ఒకటి 1,200 ఉంది, ఇంకోటి 1,300 ఉంది, ఇంకొకటి 1,178. 1,000 లోపు మార్జిన్ అంటే ఒక చోట మాత్రమే హోటల్ మాత్రం 45 ఓట్ల లీడింగ్ లో బీజేపీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిగతా అన్ని కూడా దాదాపు 1000 కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీనే ఉంది ఇక్కడ చూస్తే కనుక. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీలు చూద్దాం. 35 కాంగ్రెస్ పార్టీ మెజార్టీ. ఒకటి అంబాల సిటీలో 683 ఓట్ల మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. తర్వాత మహేందర్ గఢ్ లో 77 ఓట్ల మెజార్టీ కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇది చాలా తక్కువ ఓట్లు ఉన్న టోటల్ ఓట్స్ ఇప్పటి వరకు 46,000 ఓట్ల వరకు కౌంట్ అయ్యాయి. 1,00,000 ఓట్ల వరకు ఉంటాయి ఒక్కో నియోజకవర్గంలో. మాక్సిమం 80 to 80,000 ఓట్ల నుంచి 1,00,000 ఓట్ల వరకు టోటల్ గా 1,00,000 నుంచి 1,20,000 వరకు 12 రౌండ్ల వరకు కంప్లీట్ అయింది. 12 రౌండ్లు ఓటింగ్, 12 రౌండ్లు కానీ 14 రౌండ్లు కూడా కొన్ని చోట్ల కంప్లీట్ అయింది. సో పెద్దగా మారే అవకాశం లేదు. 2-3 అటు ఇటు మారినా 46 సీట్లు వచ్చినా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? ఈ ప్రాంతం అంతా కూడా ఈస్ట్ హర్యానా మొత్తం బీజేపీ కంచుకోట. తర్వాత ఈ ప్రాంతం గుర్గావ్ మొత్తం కూడా బీజేపీకి వచ్చేసింది. తర్వాత ఫరీదాబాద్ మొత్తం బీజేపీకి వచ్చేసిన ప్రాంతం. తర్వాత వెస్ట్ లో ఈ ప్రాంతం వచ్చేసింది. పంజాబ్ బార్డర్ లో గానీ నార్త్ హర్యానాలో గానీ మనకు ఎక్కువ కనబడుతుంది. ఇది చండీగఢ్ ప్రాంతం కూడా మళ్ళీ బీజేపీ. అర్బన్ ఏరియాస్ చండీగఢ్ గానీ, పానీపట్ గానీ, గుర్గావ్ గానీ, ఫరీదాబాద్ గానీ, సోనిపట్ గానీ ఇవన్నీ కూడా బీజేపీ వైపు ఓటేసిన పరిస్థితి. రూరల్ ఏరియాస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసిన పరిస్థితి. ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ నిజానికి చాలా 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీతో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీజేపీ మోడీ వేవ్ లో కూడా ఏం చేయలేకపోయింది. లాస్ట్ 2 times పార్లమెంట్ ఎలక్షన్స్ లో 10కి 10 ఒకసారి వస్తే 9 సీట్లు ఇంకోసారి బీజేపీకి వచ్చాయి. కానీ లాస్ట్ టైం మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కేవలం 5 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చి 5 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి. ఎందుకు అంటే పార్లమెంట్ లో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ అటువంటి ఉన్న సమయంలో ఇప్పుడు బీజేపీ 48 సీట్లు రావడం చాలా ఆశ్చర్యకరం. 49 సీట్లు అంటే లాస్ట్ 2 terms లో కూడా బీజేపీకి అన్ని సీట్లు రాలేదు. కారణం ఒకే ఒక్క ఫ్యాక్టర్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ సైలెంట్ గా పనిచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ నేతలు పనిచేశారు. ఎస్పెషల్లీ అక్కడ భూపేంద్ర సింగ్ హుడా, కుమారి షెల్జా వీళ్ళిద్దరు 2 ఫ్యాక్షన్స్ కు నేతృత్వం వహిస్తున్నారు. అక్కడ బీజేపీ లాస్ట్ 2 times గెలిచింది కూడా నాన్ జాట్ ఓటుతో. అంటే జాట్లు అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాన్ జాట్ ఓట్లు, ఓబీసీ, దళిత్, ఇతర వర్గాల ఓట్లతో బీజేపీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ చేసింది మొన్నటి వరకు 9 సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్ గా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆయన ఉండే. జస్ట్ 6 months బ్యాకే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిగా బీజేపీ హైకమాండ్ నియమించింది. మనోహర్ లాల్ ఖట్టర్ ను అట్లా నెగ్లెక్ట్ చేయలేదు. ఆయన్ని కేంద్ర మంత్రిగా, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా నియమించారు. నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు మనోహర్ లాల్ ఖట్టర్. అయినా సరే మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు, కానీ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అక్కడ జాట్లు అయితే బీజేపీ వైపు ఉండరు, జాట్ల ప్రభావం మనకు తెలుసు. బట్ నాన్ జాట్ ఓటును కన్సాలిడేట్ చేయాలంటే ఒక ఓబీసీ వ్యక్తిని చీఫ్ మినిస్టర్ గా చేయాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ తనకు అత్యంత సన్నిహితుడు, ప్రచారక్ సంఘ్ తనతో కలిసి ప్రచారక్గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ను సైతం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఓబీసీ వర్గానికి సంబంధించిన నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రి చేయడం అన్నది ఓబీసీ కన్సాలిడేషన్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే భూపేంద్ర సింగ్ కూడా లేదా రందీప్ సింగ్ సుర్జేవాలా జాట్ వర్గానికి సంబంధించి ఉన్నారు. ఇటు దళితుల నుంచి కుమార్ షెల్జా ఉన్నారు. ఓబీసీ నుంచి ప్రామినెంట్ ఫేస్ లేరు. సో ఓబీసీలో ఓటింగ్ దాదాపు 40% ఉంది. కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసుకునే ఉద్దేశంతో ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సైని కురుక్షేత్ర ఎంపీని వాళ్ళు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేశారు. అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. రెండోది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, చాలా తీవ్రంగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. కుమారి షెల్జా వర్గాన్ని పూర్తిగా ఎన్నికల్లో పక్కన పెట్టి టికెట్లన్నీ కూడా భూపేంద్ర సింగ్ హుడా వర్గానికి ఇచ్చేశారు. నిజానికి రాహుల్ గాంధీకి భూపేంద్ర సింగ్ హుడాకు అంత మంచి ఈక్వేషన్స్ లేవు. ఎందుకంటే గతంలో బహిరంగంగానే రాహుల్ గాంధీని భూపేంద్ర సింగ్ హుడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. G23 అంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా రాహుల్ కు వ్యతిరేకంగా G23లో భూపేంద్ర సింగ్ హుడా కూడా కీలక పాత్ర
పోషించిన వ్యక్తి. సో అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఆయనకు దగ్గర తీశారు. ఆయన్ని లాస్ట్ టైం 31 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి హర్యానాలో. ఎవరు ఒప్పుకున్నా భూపేంద్ర సింగ్ హూడా అన్నది పెద్ద లీడర్. కానీ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలు కుమారి శైలజ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి టికెట్లన్నీ హుడా వర్గీయులకు వచ్చాయి. కుమారి శైలజాకేమో ఆ వర్గీయులకు టికెట్ రాలేదు. రాకపోవడంతో చాలా అసంతృప్తిలో ఉంది, దళిత సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది. ఈ సమయంలో ఏం చేశారంటే సోనియా గాంధీ ఎన్నికలకు ఒకరోజు ముందుగా కుమారి శైలజాను తన 10 జనపథకు పిలిపించుకొని మాట్లాడారు. ఇది 2 విధాలుగా మైనస్ అయింది. ఒకటి ఏ విధంగా మైనస్ అయిందంటే దళితులు ఏం భావించారంటే భూపేంద్ర సింగ్ హూడాకే చేస్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా భూపేంద్ర సింగ్ హూడానే చేస్తున్నారన్న ఉద్దేశం దళితుల్లో ఉంది. సో దళితుల ఓటు అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి పడకుండా కొంత ఓటు భారతీయ జనతా పార్టీ వైపు కూడా చీలింది. ముస్లిం, దళిత్, జాట్ ఈ 3 కాంబినేషన్స్ తో కాంగ్రెస్ పార్టీ 3 కాంబినేషన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క జాట్ ఓటు పనికిరాదు. అయితే దళితుల ఓటు అవుట్ రైట్ గా రానట్టు మనకు స్పష్టంగా ఇప్పుడు ఈ ప్లేసెస్ అన్ని కూడా చూస్తే గనక మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓబీసీ ఓటు మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు ఓబీసీ, అదేవిధంగా బ్రాహ్మణ, ఇతర అప్పర్ క్యాస్ట్ ఓటు జాట్ అప్పర్ క్యాస్టే అక్కడ. జాట్ ఇతర అప్పర్ క్యాస్ట్ ఓటు కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైపు కన్సల్టేట్ అయింది. నార్త్ ఇండియాలో కులాల సమీకరణాలే పనిచేస్తాయి. ఇంకోవైపు ఏం జరిగిందంటే సోనియా గాంధీని 1 డే బిఫోర్ కుమారి శైలజ కలవడంతో జాట్లలో ఏం భావన వచ్చిందంటే బీజేపీ ఇండైరెక్ట్ గా ప్రచారం చేసింది, ముఖ్యమంత్రిగా కుమారి శైలజాని చేస్తున్నారు, భూపేంద్ర సింగ్ హూడాను ముఖ్యమంత్రిగా చేయట్లేదు. ఎందుకంటే భూపేంద్ర సింగ్ హూడాకు రాహుల్ గాంధీ ఈక్వేషన్ ఏమాత్రం బాగాలేదు. సరే భరిస్తున్నారు, ఏదో ఆయన ఎన్నికల్లో కావాలి కాబట్టి భరిస్తున్నారు, కానీ ఈక్వేషన్ బాగాలేదు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు కుమారి శైలజ కాబట్టి ఆమెను ముఖ్యమంత్రిగా ప్రచారం చేయబోతున్నారని జాట్లలో బీజేపీ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది 1-2 days లో. సో జాట్ అవుట్ కూడా కొంత చీలికి వచ్చింది. అంటే జాట్లు ఎత్తి పరిస్థితిలో కూడా వాళ్ళు తమ వర్గానికి ముఖ్యమంత్రి కావాలంటారు. జాట్లు చాలా కాప్ పంచాయతీలు, హర్యానాలో కాప్ పంచాయతీలకు పేరు. వాళ్ళు దళితుల్ని చాలా హిల్ ట్రీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాట్ కూడా ఎట్టి పరిస్థితిలో అయితే నాన్ జాట్ ఉండాలి. అప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ను యాక్సెప్ట్ చేశారు. ఇంకా కింది కులాలని వాళ్ళు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ జాట్ అన్నది లేదు. జాట్ ఆ విధంగా కాప్ పంచాయతీ నిర్వహిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అది కొంత దళితోటు బీజేపీ వైపు టర్న్ అయింది. జాట్లలో కూడా కొంత సెక్షన్ బీజేపీ వైపు టర్న్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇక్కడ మనకు కనబడుతున్న ఏరియా జాట్ ల్యాండ్ లో కూడా కొన్ని చోట్ల ఆశ్చర్యకరంగా బీజేపీ ఫలితాలు కనబడుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే నార్త్ అంటే పంజాబ్ కు బార్డర్ లో ఉన్న ప్రాంతంలో, తర్వాత వెస్ట్ పంజాబ్ బార్డర్ ఈ ప్రాంతంలో మాత్రమే మనం చూస్తే కనుక ఈ జిల్లా హర్యానాకి సంబంధించి చూసుకుంటే హిస్సార్, ఈ రాజస్థాన్ బార్డర్ కానీ పంజాబ్ బార్డర్ కానీ ఈ ప్రాంతంలో మాత్రమే మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆధిక్యం కనబరుస్తుంది. మిగతా ప్రాంతం అంతా ఈ విధంగా ఉంది. సో క్యాస్ట్ ఈక్వేషన్స్ పూర్తిగా ఇక్కడ మైనస్ అయ్యాయి. ఏదైతే మోడీ, అమిత్ షా సైలెంట్ గా పనిచేసుకుంటూ వెళ్లారు. ఎవరు కూడా ఖచ్చితంగా గెలుస్తామని బీజేపీలోనే చెప్పలేని పరిస్థితి. కానీ ఆన్ గ్రౌండ్ మాత్రం పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసి హర్యానాను ఛత్తీస్గఢ్ లో కూడా ఇదే విధంగా బీజేపీ విజయం సాధించింది. అందరూ కూడా ఇంకా అయిపోయింది, ఛత్తీస్గఢ్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కూడా 3 సార్లు వ్యతిరేకత ఉంది, 15 సంవత్సరాల వ్యతిరేకత ఉంది, బీజేపీ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. 162 సీట్లు అక్కడ మధ్యప్రదేశ్ లో వచ్చాయి. సో ఆర్గనైజేషన్ హర్యానాలో ఆన్ గ్రౌండ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసింది. పైగా ఒక్కసారి బీజేపీకి వ్యతిరేకంగా మొన్న హర్యానాలో పార్లమెంట్ లో ఓటేసిన తర్వాత వాళ్ళ కోపం చల్లారింది. ఎందుకంటే 5 సీట్లు బీజేపీ, 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్ కు 1 సీటు మాత్రమే పార్లమెంట్ లో ఉంటే 9 బీజేపీ ఉండే. సో ఆల్మోస్ట్ మెజారిటీ ఓటు వ్యతిరేకంగా ఓటేసిన తర్వాత చాలా మంది కోపం కూడా చల్లారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీని కొంప ముంచాయి. బట్ ఓటు వైజ్ చూస్తే గనక కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటు ఎక్కువ ఉంది. ఇక్కడ మనం చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఓటు 40.12, బీజేపీ 39.64. అంటే 0.5
0.5 ఓటింగ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా వెళ్లడం వల్ల కాంగ్రెస్ పార్టీ కుంపం ముంచింది. 1.68% ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. అంటే బీజేపీ కంటే 0.5% ఓటింగ్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 1.68% వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 6 సీట్లు అడిగింది. ఆ సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు. ఇంకోవైపు మనం ఇండిపెండెంట్లు 4.5%, కొన్ని కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళు కూడా 4 చోట్ల ఆధిక్యంలో మనకు కనబరుస్తున్న పరిస్థితి. అదేవిధంగా జననాయక్ జనతా పార్టీకి 0.91% ఓట్స్ వచ్చాయి. తర్వాత నోటాకు 0.38 ఓట్ పర్సెంటేజ్ మనకు కనబడుతుంది. బీఎస్పీ కూడా 1.64% ఓట్స్ బీఎస్పీ కూడా వచ్చిన పరిస్థితి. సో బీఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన పరిస్థితి. ఓవరాల్ గా చెప్పాలంటే ఇచ్చే తక్కువ పనిచేసింది ఎక్కువ మాటలు. 2023 పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదైతే బీజేపీ ప్రచారం చేసిందో 400 సీట్లు 400 పార్, ఎక్కువ మాట్లాడితే జనం యాక్సెప్ట్ చేయరు అన్నది బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ద్వారా అవగతమైంది. ఈసారి రివర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడింది. 60 సీట్లు 70 సీట్లు 90కి కొట్టేస్తాం, ఇంకా మనం గెలిచేసామని విజయ ధీమాలకు వచ్చారు. వీళ్ళు ఆన్ గ్రౌండ్ లో సైలెంట్ గా పని కానిచ్చేశారు. సైలెంట్ గా పని కానిచ్చి ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా పెద్దగా మాట్లాడలేదు, మేము అధికారంలోకి వస్తాము అది ఇదని. సైలెంట్ గా వర్క్ చేసుకుని సేమ్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సైలెంట్ గా పార్లమెంట్ లో పనిచేసిందో అదే స్ట్రాటజీని ఈసారి బీజేపీ ఫాలో అయింది హర్యానాలో. దానివల్ల మనకు రిజల్ట్ మనకు 48 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 36 సీట్లు కనబడుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎందుకంటే కాశ్మీర్ లో బీజేపీ లేదు. ఇక్కడ మనం చూడాలి, ఇదంతా కూడా జమ్మూ మొత్తం కూడా సౌత్ అంతా కూడా జమ్మూ మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే మొత్తం జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సీట్లు 90 సీట్లలో 86 సీట్లకు సంబంధించి వచ్చాయి. వస్తే కనుక నేషనల్ కాన్ఫరెన్స్ 41 చోట్ల, భారతీయ జనతా పార్టీ 26 చోట్ల, నేషనల్ కాన్ఫరెన్స్ 43 చోట్ల ఆధిక్యం ప్లస్ గెలుపు, భారతీయ జనతా పార్టీ 28 చోట్ల మనకు కనిపిస్తుంది. 28 చోట్ల కూడా జమ్మూ రీజియన్ లో చాలా అద్భుతంగా స్కోర్ చేసింది. కాశ్మీర్ రీజియన్ లో బీజేపీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే 95% ముస్లింస్ ఉన్నారు. ఒక 30 చోట్ల అసలు బీజేపీ పోటీ పెట్టలేదు. 90 కాన్స్టిట్యున్సీల్లో బీజేపీ 30 సీట్స్ లో పోటీ పెట్టలేదు, కేవలం పోటీ చేసింది 60 సీట్లు. 60 సీట్లో 45, 46 అంటే దీనిలో జమ్మూ రీజియన్ లో 43, 44 సీట్లు ఉంటాయి. కాశ్మీర్ రీజియన్ లో కూడా సేమ్ ఉంటాయి. కాశ్మీర్ లో 95% ముస్లింస్ కాబట్టి అక్కడ బీజేపీ వస్తుందని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కేవలం 6 సీట్లు మాత్రమే. సో కాంగ్రెస్ ఇక్కడ నిజానికి ఇక్కడ కశ్మీర్ లో ఎవరు పర్ఫామ్ బాగా చేశారంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా బాగా పర్ఫామ్ చేశారు, 43 సీట్లు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. సో దీన్ని బట్టి ఏం చేయాలి, సైలెంట్ గా ఇక్కడ కూడా 28 సీట్లు బీజేపీకి వచ్చాయి. రామ్ మాధవ్, కిషన్ రెడ్డి, చాణక్యం ఇక్కడ పనిచేసింది. ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే 90 సీట్లలో దాదాపు సగం సీట్లు కాశ్మీర్ రీజియన్. కాశ్మీర్ లో బీజేపీకి ఏమీ లేదు, ఏమీ రాదు, అది ఎవరికైనా తెలుసు కూడా. లాస్ట్ టైం మన పార్లమెంట్ లో కూడా 2 పార్లమెంట్ సీట్లు అసలు పోటీ పెట్టలేదు బీజేపీ. ఇప్పుడు కూడా 30 సీట్లో పోటీ పెట్టలేదు. ఆ 90 సీట్లలో కేవలం 60 సీట్లు మాత్రమే బీజేపీ, ఒక 50 సీట్లు మాత్రమే బీజేపీ పోటీలో ఉంటాయి. 28 సీట్లు అక్కడ గెలిచింది. మనం చూస్తే జమ్మూ రీజన్, ఇదంతా కూడా సౌత్ అంతా కూడా జమ్మూ రీజన్ లో పూర్తిగా మనకు బీజేపీ ప్రభంజనం కనిపిస్తుంది. నార్త్ అంతా కూడా, నార్త్ అంటే కాశ్మీర్ కానీ బారాముల్లా, అనంతనాగ్ ఇవన్నీ కూడా గెలిచిన పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి అవుట్ ఆఫ్ 90 సీట్లు. మెజారిటీ ఇక్కడ కూడా మనం చూస్తే పీడీపీ మాత్రం, మహబూబా ముఫ్తీ మాత్రం సోదిలో లేకుండా పోయింది. 3 సీట్లు మాత్రమే పీడీపీకి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 28 సీట్స్ బీజేపీకి వచ్చాయి, 43 సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ కు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సీట్లు. ఓవరాల్ గా నేను చెప్తే గనక ఎగ్జిట్ పోల్స్ ముందు అయితే కాంగ్రెస్ పార్టీ చాలా అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పికప్ అయింది అనుకున్నారు. బట్ ఈ 2 రిజల్ట్స్ కూడా కాంగ్రెస్ పార్టీని నిజంగా ఒక విధంగా షాక్ లాంటిది అని చెప్పాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే కాశ్మీర్లో జమ్మూ నేషనల్ కాన్ఫరెన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఖచ్చితంగా గెలుస్తాం, 60-70 సీట్లు వస్తాయి అనుకున్న
హర్యానాలో కూడా ఇప్పుడు సిచ్యువేషన్ 49-35 నడుస్తుంది. ఒక 2-3 అటు ఇటు అయినా 46 సీట్లు వస్తే చాలు బీజేపీ. ఇప్పటికే 13-14 రౌండ్ల కౌంటింగ్ అక్కడ కంప్లీట్ అయింది కాబట్టి 2 చోట్ల కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంది అని మనం చెప్పాల్సి ఉంది. భరత్, ఇప్పుడు హర్యానాలో ఉదయం నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పారు. తీరా ఇప్పుడు బీజేపీ లీడ్ లో ఉన్నట్టు చూస్తున్నాం. దాదాపు హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ వినేష్ ఫోగట్ గురించి మాట్లాడుకోవాలి. వినేష్ ఫోగట్ ఉదయం నుంచి లీడ్ లో ఉంది, తర్వాత కొంత వెనుకంచెలో ఉంది. మళ్ళీ ఇప్పుడు దాదాపు 6,000 ఆధిక్యంలో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఏంటి తన గెలుపు ఖాయం అనుకోవచ్చు? అంటే మనం ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే చాలా తక్కువ ఓట్లు ఉంటాయి హర్యానాలో. హర్యానాలో ఇప్పుడు మన దగ్గర మినిమం 2 లక్షలు 3 లక్షల ఓటు అయితే హర్యానాలో 1,20,000 1,30,000 ఒక్కో నియోజకవర్గంలో ఉంటాయి. వినేష్ ఫోగట్ మొదలు వెనుకంజలో ఉన్నారు, తర్వాత ముందంజలో ఉన్నారు. సో అటు ఇటు నడుస్తుంది. చూడాలి. 6,000 ఓట్లు అంటే గెలిచేందుకు అవకాశం ఉంది, 6,000 ఓట్లు ప్లస్ అంటే కనుక. ఎందుకంటే 1,000-2,000 ఓట్లు అంటే అటు ఇటు కావచ్చు, బట్ 6,000 ఓట్స్ అంటే గెలిచేందుకు అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. మొదట్లో ఆమె వెనకంజ అన్నారు, తర్వాత మళ్ళీ లీడ్ లోకి ఇప్పుడు వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఏదేమైనా అంటే ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం, అది కూడా గెలవడం అంటే మామూలు గెలుపు కాదు. 60 నుంచి 70 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన దానిలో ఇవాళ కేవలం 35 సీట్స్ తో సంతృప్తి పడడం అన్నదైతే డెఫినెట్ గా ఇంకా ఎలక్షన్ నేర్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ అన్నదైతే మనకు ఖచ్చితంగా అవుతుంది. ఎన్నికలు గెలవడం అనే ఆర్ట్ను ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అన్నది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు బీజేపీ క్యాంప్ నుంచి సమాచారం అందుతోంది. రాత్రి 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఆయన విక్టరీ స్పీచ్ ఇవ్వబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇవి నెక్స్ట్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల మీద కూడా ప్రభావం పడుతుంది. మహారాష్ట్రలో బీజేపీ చిత్తులో ఓడిపోయింది పార్లమెంట్ లో, బట్ హర్యానాలో కూడా ఓడిపోయి మళ్ళీ ఇక్కడ పికప్ అయిన పరిస్థితుంది. అదే ఫార్ములా జార్ఖండ్ లోనేమో కాంగ్రెస్ జేఎంఎం ఇద్దరు పవర్ లో ఉన్నారు. అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళ మీద ఉంది. 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ తర్వాత కూడా బీజేపీ హర్యానాలో పవర్ లోకి వచ్చిందంటే డెఫినెట్ గా అది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు హర్యానాలో, అంతర్గత కుమ్మలాటలు లేవు పార్టీలో. హర్యానా పార్టీలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. 9 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసి ఆయన్ను మనోహర్ లాల్ ఖట్టర్ అప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంఘ్ ప్రచారకగా ఉన్న ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసి నాయబ్ సింగ్ సైనికి బాధ్యత అప్పచెప్పారు. పైగా మనోహర్ లాల్ ఖట్టర్ నేను చిన్నబుచ్చలేదు. ఆయన కేంద్ర మంత్రివర్గంలో అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక మంత్రి శాఖ ఆయనకు అప్పచెప్పారు నరేంద్ర మోడీ. సో ఒక విధంగా అప్పర్ క్యాస్ట్ ఓబీసీ అంటే నాన్ జాట్ అప్పర్ క్యాస్ట్ ఓబీసీ వీళ్ళిద్దరి కాంబినేషన్ ద్వారా గెలిచారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇవాళ ఎగ్జిట్ పోల్ సంబంధించి మళ్ళీ బొక్కబోర్లు పడ్డాయి. ఏ ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీకి అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మైక్రో లెవెల్లో వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఓటు పరంగా చూస్తే బీజేపీ ఒక 0.5% తక్కువ ఉంది, కానీ సీట్స్ పరంగా చూస్తే 40.03, 39.58. 0.5% ఓటింగ్ బీజేపీకి తక్కువ ఉన్న సీట్ల పరంగా చూస్తే బీజేపీకి అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. భరత్, మరోవైపు జమ్మూలో అటు కాశ్మీర్ లోయలో బీజేపీ కాంగ్రెస్ సహా మిగతా పార్టీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే కాశ్మీర్ లోయలో మనం నేషనల్ కాన్ఫరెన్స్ కాకుండా ఇంకా వేరే పార్టీ గెలుస్తుందని కూడా మనం చెప్పలేం. ఇప్పుడు 2 రీజన్స్ ఉన్నాయి, మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడ రీజన్ ఏది? హిందూ డామినెన్స్ ఉన్న రీజన్ లో బీజేపీ ప్రభంజనం మనకు కనబడుతుంది. అంతా కూడా హిందూ డామినెన్స్ ఉన్న రీజన్ ఇది జమ్మూ. పైన కాశ్మీర్ లో ముస్లిం డామినెన్స్ ఉన్న రీజన్ లో మనకు నేషనల్ కాన్ఫరెన్స్ కనబడుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే ఒకటి రాజౌరిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇఫ్తికార్ అహ్మద్. దోరులో గులాం అహ్మద్ మీర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. బందీపురాలో నిజాముద్దీన్ భట్, తర్వాత వాగురాలో ఇక్కడ సెంట్రల్ షెల్టాగ్లో కాంగ్రెస్ పార్టీ. హిందూ ఓట్లున్న ప్రాంతాల్లో మాత్రం మనం చూస్తే పర్దాగ్ ఇదంతా కూడా సునీల్ కుమార్ శర్మ క్లియర్ గా హిందూ ఓటు పూర్తిగా డామినెంట్ మనం చేసిందనే చెప్పొచ్చు బీజేపీ. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కొన్ని చోట్ల గెలిచింది కానీ బట్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక జమ్మూ పూర్తిగా అవుట్ రైట్ గా బీజేపీ వైపు ఉంది. అవుట్ రైట్ అంటే 1-2 సీట్లు 3-4 సీట్లు పోయాయి, అది వేరే విషయం. బట్ కాశ్మీర్ ఆబ్వియస్లీ 95%
మైనారిటీస్ ఉన్న ఏరియా కాబట్టి అక్కడ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ పోటీలో బీజేపీ లేదు, పోటీ అక్కడ పీడీపీ వర్సెస్ అదేవిధంగా టీడీపీ వర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మాత్రమే పోటీ ఉంది. దానిలో పీడీపీని నేషనల్ కాన్ఫరెన్స్ ఓడగొట్టింది. పీడీపీ కేవలం అక్కడ జమ్మూ కాశ్మీర్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీ కేవలం 3 సీట్లు మాత్రమే సాధించిన పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. బీజేపీ ఓటింగ్ 25.98% జమ్మూ కాశ్మీర్ లో కనబడుతుంది ఓవరాల్ గా. నేషనల్ కాన్ఫరెన్స్ 23.26, కాంగ్రెస్ పార్టీ 11.83. ఓటింగ్ పర్సెంటేజ్ పరంగా చూస్తే బీజేపీ అతిపెద్ద పార్టీ జమ్మూ కాశ్మీర్ లో, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ ఆధారంగా అట్లా ఉండదు కదా. ఎందుకంటే జమ్మూ రీజియన్ లో అవుట్ రైట్ గా ఓట్లు బీజేపీకి పడ్డాయి. అందుకనే ఓటింగ్ పర్సెంటేజ్ పరంగా కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ మొత్తం చూస్తే 26% బీజేపీకి వస్తే 23% నేషనల్ కాన్ఫరెన్స్ కు ఉంది. కాంగ్రెస్ పార్టీకి 11.8. ఈ రెండు కలిస్తే వీళ్ళిద్దరు కలిపి 30% ఓట్లు వచ్చాయి, రెండు కలిసి కంటెస్ట్ చేశాయి కాబట్టి. సో ఓవరాల్ గా బీజేపీకి 26%, ఈ అలయన్స్ కు 35% కలిపి వచ్చాయి. 9% ప్లస్ లో మనకు కనబడుతుంది. అయినా ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్టే జమ్మూ కాశ్మీర్ సంబంధించి. అయితే ఎవరైతే బీజేపీ అధికారంలోకి వస్తా అనుకోలేదు. కాబట్టి పీడీపీ కనుక కొన్ని సీట్లు సాధిస్తే పీడీపీ బీజేపీ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనుకున్నారు, కానీ పీడీపీకి 3 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.